మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మూడో రోజు సభకు విచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మహాజ్ఞానులు, సకల శాస్త్రాలు చదివిన వారు, వేదాంగ విద్యని అభ్యసించిన వారు, మహాఘనపాటులు, వారికి తెలియని శాస్త్రం అంటూ లేదు. వాళ్ళకి సామాన్య శాస్త్రం తెలుసు, సాంఘిక శాస్త్రం తెలుసు, ఖగోళ శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రం తెలుసు. వాళ్ళకి తెలియని సైన్స్ అంటూ ఏమీ లేదు. గడ్డాలు పెంచుకున్నారు, మీసాలు పెంచుకున్నారు, చక్కటి వస్త్రధారణ చేశారు, చక్కగా అలంకారం కూడా చేసుకున్నారు. రాజు దగ్గర పెద్ద ఉద్యోగస్తులుగా ఉన్నారు. రాజు ఉదయాన్నే లేస్తే వారు ఏం చెప్తే దాన్నే చేస్తాడు. ఉదయాన్నే లేచి ఎక్కడ నమస్కారం చేయమంటే అక్కడ చేస్తాడు. ఎక్కడ వారు ఏ పూజ చేయమంటే ఆ పూజ చేస్తారు. ఎక్కడ ఏ క్రతువు చేయమంటే ఆ క్రతువు చేస్తాడు. ఆ మహాజ్ఞానులు, మహాపండితులు, ఆ యొక్క సర్వ జ్ఞానము కలిగిన వారు, సకల శాస్త్ర కోవిదులు, వారికి తెలియదంటూ ఏమీ లేదు. ఆకాశంలో ఏ నక్షత్రం ఏ వైపు తిరుగుతుందో, ఏ నక్షత్రం ఎప్పుడు పుడుతుందో, భూమి ఎలా తిరుగుతుంది, భూమికి ఉన్న పరిస్థితులు ఏమిటి, మానవుని జన్మ కారణం ఏంటి, మానవుని యొక్క స్థితిగతులు ఏమిటి, సకల శాస్త్రాలు ఎరిగిన పండితులు ఒక రోజున ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం నడవటాన్ని గమనించారు. ఈ మహాజ్ఞానులు తాము రాజుగారి దగ్గర ఉద్యోగస్తులమన్న సంగతి మర్చిపోయారు. తాము రాజాస్థానానికి వెళ్ళకపోతే రాజు కోపిస్తాడన్న సంగతి కూడా మర్చిపోయారు. ఆ నక్షత్రాన్ని గమనిస్తూ ఆశ్చర్యచకితులయ్యారు. నక్షత్రాన్ని చూస్తూ నడుస్తున్నారు. కొండలెక్కారు, లోయల్లో దిగారు, నదులు దాటారు, అరణ్యాలు దాటారు, వెళ్తూనే ఉన్నారు. ఎంత దూరం వెళ్ళారంటే కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. సకల శాస్త్ర కోవిదులు, సమస్తము ఎరిగిన వారు, సమాజమంతా వారు ఏం చెప్తే అది చేసే జ్ఞానులు. నక్షత్రం ఒక చోట ఆగితే అక్కడ ఒక చిన్న బాలుడు, పరుండ పెట్టబడిన ఒక చిన్న బాలుడిని చూసి ముగ్గురు మహాజ్ఞానులు ఆ చిన్న బాలుడి చెంత సాష్టాంగ నమస్కారం చేశారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మహాజ్ఞానులు చిన్న బాలుడి చెంత సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో నాలాంటి ఒక వ్యక్తి ఉంటే, గడ్డాలు పెంచారు, మీసాలు పెంచారు, బాగా చదువుకున్నారు, మహానుభావుల్లాగా ఉన్నారు, మహాపురుషుల్లాగా ఉన్నారు, సాధు పొంగవుల్లాగా ఉన్నారు, సకల శాస్త్రాలు ఎరిగిన వారిలాగా ఉన్నారు. ఈ చిన్న బాలుడికి మీరు ఎందుకు నమస్కారం చేస్తున్నారని అడిగి ఉండేవాడు నాలాంటి వాడు ఉంటే, అప్పుడు ఆ మహాజ్ఞానులు ఏమని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు తెలుసా? నీ దృష్టిలో వీడు చిన్న బాలుడే, కానీ ఈ బాలుడు ఎవరో సకల శాస్త్రాలు చదివిన మాకు తెలుసు. ఈ బాలుడి పుట్టిక ఎందుకో మాకు తెలుసు. ఈ బాలుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఏ నక్షత్రం ఉద్భవిస్తుందో మాకు బాగా తెలుసు. ఈ బాలుడు పుట్టిక మానవ లోకానికి ఎంత మేలు చేస్తుందో మాకు తెలుసు. కనుకనే ఈ పిల్లవాడి పాదాల చెంత మేము సాష్టాంగ పడుతున్నామని వాళ్ళు నాతో అనేవాళ్ళు. అప్పుడు నేను అనేవాడిని, ఎంత జ్ఞానం ఉంది, బుద్ధి లేని వాళ్ళలాగా ఉన్నారు మీరు, చిన్నపిల్లాడు మీకు కాళ్ళ మీద పడతారేంటిరా, చిన్నపిల్లాడికి దండం పెడితే ఆయుక్షీణం అంటారు కదా మా పెద్దోళ్ళు, మీరు ముసలోళ్ళలాగా ఉన్నారు, చిన్నపిల్లాడు కాళ్ళు పట్టుకుంటారేంటి అని అడిగేవాడిని నేను. అప్పుడు వాళ్ళు అంటారు, మేము కాదురా బుద్ధిహీనులం, నీవు బుద్ధిహీనుడివి,
ఏబిసిడీలు జడ్ దాకా సరిగా రాయలేనడివి, ఆలు బండిరా దాకా కూడా రాయలేనడివి. నువ్వు డిగ్రీ చదువుకున్నాను అనుకుంటున్నావు, డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా ఖమ్మం జిల్లాలో పనిచేశాను అనుకుంటున్నావు, రకరకాల కోర్టు కేసుల్లో ఖమ్మం సెషన్స్ కోర్టుకి అటెండ్ అయ్యాను అనుకుంటున్నావు. కానీ నీకేం లేదో తెలుసా? జ్ఞానం లేదు. కానీ మాకు జ్ఞానం ఉంది. మాకు జ్ఞానం ఉంది కనుకనే ఈ చిన్న బాలుడి పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశాం. ఈ బాలుడు ఎవరో తెలుసా? లోకాన్ని రక్షించబోయే లోకనాథుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పండి కొడుకు ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మహాజ్ఞానులు ఆ చిన్న బాలుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఇతడు లోకాన్ని రక్షించబోయే లోకనాథుడు, లోకాన్ని భారం నుంచి విడిపించగలిగే ఒకే ఒక నిజదేవుడు. ఆ సంగతి నీకు తెలియక గర్వంతో నేను కమ్యూనిస్టుని, నాకు తెలిసినంత జ్ఞానం ఎవరికి లేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బుద్ధిహీనుడివి. 1000 మైళ్ళు ప్రయాణం చేసి ఈ బాలుని చూడటానికి మేము వచ్చాం. తమాషాగా బాలుని చూడటానికి రాలా, తమాషాగా దండం పెట్టడానికి రాలా, చెంపలేసుకొని గుంజీళ్లు పెట్టడానికి రాలా. ఈ బాలుడు లోకాన్ని భారము నుంచి విడిపించగలిగిన వాడు. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవదూతలు వచ్చారు. దేవదూతలు గంతులు వేస్తూ నాట్యం ఆడుతున్నారు. ఒక రోజున గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నారు. గొర్రెల కాపర్లు భయపడిపోతున్నారు. ఈ వెలుగేంటి, ఈ దేవదూతలేంటి, ఈ తెల్లని వస్త్రాలేంటి? గొర్రెల కాపర్లు పామరులు, విద్య లేని వారు, ఇక్కడ సకల శాస్త్ర పండితులు, అక్కడ ఏమాత్రం అక్షర జ్ఞానం లేని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని గొర్రెల కాపర్లు. వారికి దేవదూత దిగొచ్చి చెప్తున్నారు, ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు అని చదువు రాని వాళ్ళకి దేవదూత చెప్తుంటే గొర్రెల కాపర్లు ఆశ్చర్యచకితులై, లోకరక్షకుడట, లోకరక్షకుడట పుట్టాడట, వెళ్ళి చూడమంటున్నారు గనక వెళ్ళి చూద్దాం అని దేవదూతలు చెప్పిన మాట విని లోకరక్షకుడు పుట్టాడన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న బాలుని చూసి, చిన్న తొట్టిలో పరుండబడిన చిన్న బాలుని చూసి అత్యానందభరితులై, లోకరక్షకుడిని చూసామన్న ఆనందముతో లోకరక్షకుడిని చూసిన సువార్తను ప్రకటించుకుంటూ వారి ప్రాంతాలకు వెళ్ళినట్లుగా చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 కుటుంబాలు పాడు చేసిందండి ఒక మనిషి. ఆ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందిని పాడు చేసే మనిషి. ఆ మనిషి 5 కుటుంబాలు పాడు చేసింది. 6వ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంది. ఇప్పుడు ఆమెకు భర్తగా ఉన్నవాడు 6వ వాడు. 5గురు జీవితాలు కుళ్ళిపోయాయి. 6వ జీవితం కుళ్ళిపోతా ఉంది. 5గురు ఆడవాళ్ళు అప్పటికే గుండెలు బాదుకుంటున్నారు. 6వ ఆడది కూడా గుండె బాదుకుంటుంది. నా భర్తని గద్దలాగా తన్నుకుపోయింది దుర్మార్గురాలని శపించుకుంటా ఉంది. 6 కుటుంబాలు పాడైపోయాయండి. 6గురు కుటుంబాల పిల్లలు నడి రోడ్లో పడ్డారు. భయంకరమైన పాపం, భయంకరమైన శాపం ఒక స్త్రీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రాత్రి మాటలు వింటున్న వాళ్ళరా, 6 కుటుంబాలు పాడు చేసి కూడా ఇంకా ధైర్యంగా నేను భక్తి గలదానను, నేను భక్తి గలదానిని, నా భక్తి ఎవరికి ఉంది, నేను అక్కడ ఆరాధిస్తా, నా భక్తి ఎంత నీ భక్తి ఎంతని ఆ బావి దగ్గర నిలబడి ఉన్న ఒక వ్యక్తిని పాపాత్మురాలు సవాలు చేస్తుంది. ఒక వ్యక్తిని పాపాత్మురాలు సవాలు చేస్తుంది. మేము అక్కడ ఆరాధిస్తాం, మీరు ఇక్కడ ఆరాధిస్తారు,
మీ ఆరాధనకి మా ఆరాధనకి ఎంత తేడా తెలుసా? అవునమ్మా, నువ్వు భక్తురాలుగా నేను కాదంట్లా. ఒక్కసారి మీ ఆయన్ని నాకు పరిచయం చేయమన్నాడు. ఏ ఆయన్ని పరిచయం చేస్తుంది? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6ను పరిచయం చేయాలి. మీ ఆయన్ని నాకు పరిచయం చేస్తే నీ భక్తి గొప్పదని నేను భావిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్న మాటలు ఆమె గమనించింది. ఆ వ్యక్తి మాట్లాడుతుండగా ఆమె హృదయం మండింది. ఆయన కళ్ళల్లోకి ఆమె కళ్ళు పెట్టి చూసింది. తన పాపపు జీవితం అంతా క్షణమాత్రంలో ఆమె కళ్ళ ఎదుటగా కనపడింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. క్షణమాత్రంలో ఆమె పాపపు జీవితం అంతా ఆయన కన్నుల ఎదుట, ఆయన కన్నులు ఎప్పుడైతే ఆమె కన్నుల్లో కలిశాయో ఆమె పాప జీవితం అంతా బయటపడిపోయింది. నేను భక్తురాల్ని, నేను సంసారిని, నా అంత శ్రేష్టమైన వాళ్ళు లేరనుకుంటున్న ఆ మనిషి తాను ఎంత దుర్మార్గురాల్లో గుర్తించింది. ఏ ఊరిలో అయితే పాపం చేసి 6 కుటుంబాలు పాడు చేసిందో, ఇంకా మరి కొన్ని కుటుంబాలను పాడు చేయడానికి సిద్ధంగా ఉందో, అదే గ్రామంలోకి వెళ్ళి నా జీవితాన్ని మార్చిన మహానుభావుణ్ణి చూద్దురు రండి, నా జీవితాన్ని మార్చిన మహానుభావుణ్ణి చూద్దురు గాని రండి, నా బ్రతుకును నాకు తెలియజేసి నాది ఎంత రోత బ్రతుకో నాకు చెప్పిన మహా వ్యక్తిని చూద్దురు గాని రండి అని ఆమె చెప్పగా ఊరు వారందరూ ఆశ్చర్యచకితులై, ఏమేంటి ఈమె జీవితం మారటం ఏంటి, ఎలా మార్పు చెందింది మనిషి, ఈమెను మార్చిన వాడెవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ, ఒకరినొకరు ఆలోచించుకుంటూ, జీవితం మారిందని చెప్పింది కదా, మార్చిన వాడిని చూద్దాం రెండని ఊరంతా పరుగున వచ్చారు. మార్చిన వాడిని చూశారు, వారి బ్రతుకులు మార్చుకున్నారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానుల చేత ఆరాధించబడిన ఆ బాలుడు ఎవరు? గొల్లల చేత పూజింపబడిన ఆ బాలుడు ఎవరు? గ్రామమంతా వచ్చి ఒక స్త్రీ జీవితాన్ని మార్చిన వాణిని చూసి ఆ గ్రామమంతా మార్పు చెందింది. ఆ గ్రామంలోని మనుషుల జీవితాలు మార్చిన ఆయన ఎవరు? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచిస్తే, జీవితాలను మార్చగలిగిన వాడు, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలగజేయగలిగిన వాడు, కోట్ల రూపాయల జీతాలు సంపాదిస్తున్నారు, రాజు దగ్గర ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు, కానీ సంతోషం లేదు, సమాధానం లేదు. పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, నెమ్మది లేదు. శాపం వాళ్ళ జీవితాన్ని విలయ తాండవం చేస్తుంది. చనిపోతే ఎక్కడికి వెళ్తామో అర్థం కావడం లేదు. స్వర్గాన్ని చేరాలని ఏవేవో చేస్తున్నారు, కానీ జ్ఞానులకి ఏవీ సంతోషాన్ని కలిగించట్లేదు. ఒకరోజు జ్ఞానులు పాడుకుంటున్నారు, నడిచి నడిచి అలసిపోయాను, నా భారం తొలగలేదు, నా బాధ తీరలేదు, అసలు నువ్వు ఉన్నావో లేదో నాకు అర్థం కావట్లేదు, ఉన్నావో అసలు ఉన్నావో అని టింగుబుర్ర పట్టుకొని జ్ఞానులు కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఆకాశంలో నక్షత్రం కనబడింది. ఉన్నవాడు అనువాడు పుట్టాడని తెలుసుకున్నారు. ఉన్నవాడు అనువాడైన యేసు పాదాల చెంత పడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటున్నారు. ఈ గొర్రెల్లో ఏది తప్పిపోతుందో అర్థం కాదు, ఏది సింహాల నోట ఎలుగుబంటి నోట పడుతుందో అర్థం కాదు. ఈ గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినా నా బ్రతుకు రేపు ఏంటి అనేది గొర్రెల కాపర్ల ఆలోచన. రాత్రింబగళ్ళు అరణ్యంలో గడుపుతున్నారు, ఎక్కడ సమాధానం లేని బ్రతుకుతున్నారు. చదువు లేదు, చదువుకున్న వాడికి సంతోషం లేదు, చదువు లేని వాడికి సంతోషం లేదు. మాకు సంతోషాన్ని ఎవరిస్తారని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే సంతోష సమాధానాలు ఇవ్వగలిగిన వాడు
పలానా పట్టణంలో పుట్టాడని దేవదూతలు చెప్పారు. వారు వెళ్ళి చూశారు. సమాధానం లేని వారి హృదయాల్లో సమాధానం కలిగింది. దుఃఖంలో ఉన్న వారి హృదయం ఆనందమయమైన హృదయంగా మారింది. నిరాశలో ఉన్న వారి జీవితాలు నిరీక్షణ కలిగి ఆశీర్వాద మార్గంలో పరిగెత్తాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎవరు వీరి జీవితాలు మార్చగలిగిన వాడు? ఎవరు దుర్మార్గురాల్ని మార్చగలిగిన వాడు? ఎవరు జ్ఞానులకు ఆనందాన్ని ఇచ్చినవాడు? ఎవరు ఇవ్వలేని ఆనందాన్ని మహాజ్ఞానులు ఒక చిన్న బాలుని చూసి పొందారు. గొర్రెల కాపర్లు తమ గొర్రెల్ని వదిలేసి ఒక చిన్న బాలుని చూసి అత్యానందభరితులయ్యారు. ఎవరి చిన్న బాలుడు? వీరికి ఆనందాన్ని ఇచ్చినవాడు, ఆ సహోదరి జీవితాన్ని మార్చినవాడు ఎవరో కాదు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, మీరు ఆరాధిస్తున్నా యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. మానవుణ్ణి దేవుడు తన పోలికగా తన స్వరూపమందు సృష్టించాడు. దేవుడు ఎలా ఉంటాడో మానవుడు కూడా అలాగే ఉండేవాడు. దేవుడు ఎంత సంతోషంగా ఉంటాడో మానవుడు కూడా అంతే సంతోషంగా ఉండేవాడు. దేవుడు మానవుడికి శరీరం ఇచ్చాడు. దేవుడు ఆత్మస్వరూపి. తన పోలికగా తన స్వరూపమందు నరుని సృజించాడు. మరణం అనేది మానవుడి జీవితంలో లేదండి. ఒక తోట వేశాడు. ఈ తోటే పరలోకం, నేను నివసించే స్థలం. నేనొచ్చి నీతో ముచ్చటిస్తాను. ఈ తోటలోని అన్ని ఫలాలు పండ్లు నువ్వు భుజించవచ్చు, కానీ ఆ ఒక్క పండు మాత్రం తినొద్దు. నువ్వు ఏ జంతువుకి ఏ పేరు పెడితే ఆ పేరే నేను ఖరారు చేస్తా. సింహాన్ని తెచ్చాడు మానవుడి ముందుకి. మొదటి మానవుడు దీన్ని సింహం అంటే సింహం, పులి అంటే పులి, కుక్క అంటే కుక్క. మొదటి మానవుడు దేవుని ప్రియమైన బిడ్డ. ఆ మానవుడు ఏం చెప్తే దాన్ని దేవుడు ఆమెను అన్నాడు. దేవుడు మానవుణ్ణి చేసిన రోజును, 6వ రోజును బట్టి బహుగా సంతోషించాడు. వృక్షాలు చేసిన రోజున ఆయన మంచిది అన్నాడు. నక్షత్రాలు చేసిన రోజు మంచిది అన్నాడు. జలచరాలు కలగజేసిన రోజు మంచిది అన్నాడు. ఆకాశ నక్షత్రాలు కలగజేసిన రోజు మంచిది అన్నాడు. కానీ తన పోలికగా మానవుణ్ణి ఎప్పుడైతే చేశాడో ఆ రోజున దేవుడు అంటాడు, బహు మంచి రోజుగా భావించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి. మీరు ఏ కలర్లో ఉన్నది కాదు, మీరెవరో తెలుసా? దేవుని పోలిక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుచుకున్నాం. దేవుడు మీలో ఆయన్ని చూసుకుంటున్నాడు. దేవుని పోలికగా సృష్టించబడిన మానవుడికి, దేవుని స్వరూపమందు సృష్టించబడిన మానవుడు, మరణం అనేదే లేకుండా ఉండాల్సిన మానవుడికి ఏమైందని ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మొట్టమొదటి మానవుడు పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడో, ఆ పాపం ఈ రోజున ప్రతి మానవుడి మీదకి అలాగే దిగొచ్చింది. ఆ కులం ఈ కులం, ఈ కులం ఆ కులం లేదండి. ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజున సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. కష్టపడి చదివిస్తున్న పిల్లలు చేతికి వస్తారో లేదో అర్థం కావట్లేదు. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన ఆడపిల్ల జీవితం బాగుంటుందో లేదో అర్థం కావట్లా. పేదింటి కోడలు కదా అని తెచ్చి పెళ్లి చేసుకుంటే అది ఎన్నాళ్ళు కాపురం చేస్తో అర్థం కావట్లా. నా బిడ్డకు పెళ్లి అయింది, సంతోషంగా ఉంటాడు అనుకుంటే ఎప్పుడు విడిపోతారో అర్థం కావట్లా. కారణం ఏంటంటే మొట్టమొదటి మానవుడు చేసిన పాపం ఈ రోజున మానవాళి మీదకి వచ్చి మానవ కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ శాపం తాలూకు అసమాధానమే, ఆ శాపం తాలూకు పాపమే ఒక స్త్రీ 6 కుటుంబాలు పాడు చేసిందండి. 6 కుటుంబాలు పాడు చేసింది. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? పితరుడైన ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపం. దేవుడికి విరోధంగా ఒక్క మానవుడు పాపం చేస్తే ఆ పాపం మానవ జాతి మీద అంతటికి వచ్చిందండి. ఆ మానవుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. మానవుడు కేకలేస్తున్నాడు, దేవా సహాయం చేయమని.
పాపి అయిన మానవుడికి దేవుడు సహాయం చేయలేడు. మానవుడు మొరపెడుతున్నాడు, దేవుడు వినడల్లా. మానవుడు చేతులెత్తున్నాడు, దేవుడు చూడలేకపోతున్నాడు. మానవుడు కంప్లీట్గా దేవుడికి దూరం అయిపోయాడు. కారణం, తన పోలికగా సృష్టించిన దేవుణ్ణే మొట్టమొదటి మానవ దంపతులు ఇద్దరు గుండెల మీద తన్నారండి. నమ్మిన దేవుణ్ణే శుభ్రంగా తన్నేశారండి. అందుకే ఈరోజు ఎవరైనా మీ పిల్లలు మీకు ద్రోహం చేస్తే మీరేం కంగారు పడకండి. ఎందుకంటే మన స్వభావం అది. మన ముత్తాత ఆదాం ఉన్నాడే, ఆదాం అవ్వలు నిఠారుగా దేవుడిని నిలబెట్టి కొట్టారు గుండెల మీద. దేవుడు చక్కగా మీతో మాట్లాడతాను నేను సాయంత్రం పూట, అన్ని పండ్లు తినండి, ఈ ఒక్కటి మాత్రం తినొద్దని చెప్తే ఏదైతే చెయ్యొద్దన్నారో అదే చేసి దేవుడికి ద్రోహం చేశాడు. దేవుడికే పక్కలో బల్లెపోటు పొడిచారు. అందుకనే దేవునికే దూరం అయ్యారు. దూరమై ఏమన్నా బాగుపడ్డారా అంటే వాళ్ళ మొదటి కొడుకే నరహంతకుడు అయ్యాడు. ఆ తర్వాత సంతానం ఏమన్నా బాగుపడిందంటే ఒకడు మోసగాడయ్యాడు, ఒకడు దేశదెంబర అయిపోయాడు. ఏ భేదం లేదండి, అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు, ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ఏ ఇంట చూడండి ఆశీర్వాదం అనే మాటకు అర్థమే లేదు. ప్రతి ఇంటిలో ఏదో ఒక శాపం, ఏదో ఒక నష్టం, సమాధానం లేని బ్రతుకులు బ్రతుకుతున్న పరిస్థితి. కులాలు గొప్పవే, కానీ సమాధానం సంతోషం లేని పరిస్థితుల్లో ఈ రోజున మానవ సమాజం ఉంది. కారణం పాపం, కారణం పాపం. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వారులరా, ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుని ఆశీర్వాదానికి దూరం అయ్యాడు. ప్రతి ఒక్కడి గొంతుక తెరిచిన సమాధిగా మారింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న మానవుడు, తన పోలిక సృష్టించబడిన మానవుడు పాపం చేసి శాపాన్ని అనుభవిస్తూ నిత్య నరకాగ్నికి వెళుతూ అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో బాధపడుతూ యమకింకరుల చేత వేధింపబడుతూ అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో అల్లాడిపోతుండటం ఆకాశమందున దేవుడు గమనించాడు. మనమంటే ఆయనకి చాలా ప్రేమ. మానవుడు అంటే దేవుడికి చాలా ప్రేమ. దేవుడు చూడలేక తన పోలికగా సృష్టించబడిన మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళడం చూడలేక ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, ఎన్ని బలులు అర్పించినా, మేకలను బలులిచ్చినా, గొర్రెలను బలిగిచ్చినా, ఎన్ని బలులు అర్పించినా మానవుడి పాపం క్షమాపణ పొందట్లేకపోతున్నాడు. మానవుడు నిత్య నరకాగ్ని తప్పించుకోలేకపోతున్నాడు. దేవాది దేవుడు గమనించాడు. మానవుడిని పాపం నుంచి విడిపించాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధ రక్తం ఏ మహానుభావుడు, ఏ సాధు పొంగవుడు లేదని పరలోకమందున దేవుడు చూశాడు. ఏ మనుషుడి రక్తంలో పరిశుద్ధత లేదని గమనించాడు. ప్రతి ఒక్కరి రక్తంలో కామమో, క్రోధమో, మోహమో, మదమో, అసూయ, ద్వేషం, పగ ప్రతి ఒక్కడి రక్తంలో గమనించాడు. గడ్డాలు పెంచిన, మీసాలు పెంచిన ప్రతి భక్తుడిలో కూడా గమనించాడు. పరిశుద్ధ రక్తం చిందించబడకుండా మానవ పాపానికి పరిహారం లేదు గనుక, ఆ పరిశుద్ధ రక్తం దేవుని రక్తం ఒక్కటే గనుక దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, దేవుడు పూజార్హుడు, దేవుడు ఒక్కడే నమస్కారం చేయించుకునడానికి అర్హుడు. చపలు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. దేవుడు పరిశుద్ధుడు, కామ, క్రోధ, మోహమద మత్సరాలు లేనివాడు, మత్స, ముడత, డాగు లేనివాడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు దేవుడు ఒక్కడే. ఆయనే దేవుడు, ఆయనే పూజార్హుడు. దేవుడు నాకంటే యోగ్యుడై ఉండాలి, దేవుడు నాకంటే యోగ్యుడై ఉండాలి. అట్టి దేవుడు ఎవరా అని గమనిస్తే ప్రపంచ చరిత్రలో సృష్టికర్త అయిన దేవునికి, పరిశుద్ధులైన దేవుడికి ఎవరూ కనపడకపోగా నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు, మీరు ఏ దేవుడు వాక్యాన్ని 2 రోజులు విన్నారో ఆ దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి నరావతారిగా భూమికి దిగివచ్చి తన్ను తాను తగ్గించుకొని ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తమైన సిలువలో వేలాడుతూ
అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ప్రభువా నన్ను క్షమించన్న ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేయుట కొరకు చెవులు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణించిన యేసు సమాధి చేయబడ్డాడు. సమాధి యేసుని బంధించ ఉంచలేకపోయింది. మీరు ఆరాధిస్తున్న యేసు సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆమెన్ హల్లెలూయా. మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుని ఎందరైతే ప్రభువాని ఒప్పుకుంటారో, ఎందరైతే ఆయన లోక రక్షకుడని విశ్వసిస్తారో, జ్ఞానులు విశ్వసించారు, వారికి ఆనందం కలిగింది. గొర్రెల కాపరులు నమ్మారు, వారు సంతోషంగా తమ ఇంటికి వెళ్ళారు. 6 కుటుంబాలు పాడు చేసిన స్త్రీ ఆయన లోక రక్షకుడని నమ్మింది. ఆమె సాక్ష్యం ఊరంతటినీ ప్రభావితం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, పరిశుద్ధులైన దేవుడు మానవుడు పాపం చేసి మహిమను కోల్పోయి ఆశీర్వాదాలు లేక అల్లాడుతూ నిత్య నరకానికి వెళ్తుంటే చూడలేక ఆయనే లోకానికి దిగొచ్చి మానవ పాప పరిహారార్థమై తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్పి నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానని చెప్పిన యేసు పాపం చేసి సైతాను చేతుల్లో ఉన్న మనల్ని తన అమూల్యమైన రక్తాన్ని చిందించి సాతాను చేతుల్లోంచి విడిపించి తన కౌగిల్లో ఈ రాత్రి మిమ్మల్ని చేర్చుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు లోక రక్షకుడని, యేసుక్రీస్తు మానవ పాపాలని తన మీద వేసుకొని శాపగ్రస్తమైన సిలువను మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకే ఆయన మోసాడని, రక్తాన్ని చిందించాడని, మరణించి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడని, ఆయన నిజ దేవుడని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తుని ప్రభు అని ఎవరైనా ఒప్పుకుంటారో, వారు ఈ రాత్రి నీతిమంతులుగా తీర్చబడతారు, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతారు. మీ కుటుంబాల్లో ఎన్నడూ లేని సమాధానాన్ని మీరు చూడబోతున్నారు, ఎన్నడూ లేని ఆరోగ్యాన్ని మీరు కలగజేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెను హల్లెలూయా. దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న జీవితాలను విడిపించబోతున్నాడు. ఆయన ఎవరిని విడిపిస్తాడండి? ఏ కులం వాళ్ళని మీరు అడుగుతారు. అంతసేపు మీకు అదే పిచ్చి కాబట్టి ఏ కులం వాళ్ళని విడిపిస్తారని మీరు నన్ను అడుగుతారు. నేను అంటాను, ఏ కులం వాడిని విడిపిస్తాడు అంటాను నేను. మీరు ఎలా చెప్పగలరని నన్ను మీరు అడుగుతారు. నేను చెప్పగలను. కారణం ఏంటంటే ఆయన కులదేవుడు అయి ఉంటే నా జీవితాన్ని మార్చేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ ప్రాంతంలోనే విగ్రహారాధనలో పెరిగాను. ఈ ప్రాంతంలోనే ఖమ్మం జిల్లాలోనే కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని తిరిగాను. సత్తుపల్లి డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. రకరకాల కోర్టు కేసుల్లో ఖమ్మం సెషన్స్ కోర్టు కూడా వెళ్ళాను. వివాహం అయింది. నా తల్లిదండ్రులు నన్ను చాలా భక్తిలో పెంచారు. రకరకాల పూజలు పునస్కారాలు చేసిన వ్యక్తిని, ఇంచుమించుగా వాళ్ళు చెప్పిన ప్రతి శాస్త్రాన్ని నేర్చుకున్న వ్యక్తిని. ఏం నేర్చుకున్నారో ఒకసారి చెప్పండి అంటే అవి చెప్పడానికి నేను రాలా. అది చెప్పే దరిద్రులు వేరే ఉంటారు, వాళ్ళ దగ్గర మీరు వినొచ్చు. కానీ నేను మాత్రం అవి చెప్పడానికి రాలా. నేను చెప్పడానికి వచ్చింది ఏంటో తెలుసండి, నేను ఒకప్పుడు విగ్రహారాధనలో మునిగి తేలాను. ఇదే కృష్ణా నదిలో మునిగి మోకాళ్ళ మీద మెట్లెక్కి మా ఇలవేలుపుని పూజించిన వ్యక్తిని నేను. ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ నుంచే కమ్యూనిస్ట్ సిద్ధాంతాల చేత ఆకర్షించబడి దేవుడు లేడని ప్రకటించిన వ్యక్తిని. ఈ ప్రాంతాల్లో మా బాబాయ్, మా పెద్దనాన్న, మా నాన్నగారు అందరూ కూడా ఇంచుమించుకి ఈ ప్రాంతాల్లో టీచర్స్గా పనిచేశారు. ఈ ఖమ్మం, మధిర ఈ ప్రాంతాలంతా పనిచేశారు. మా బంధువులంతా చాలా మంది పనిచేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, విగ్రహారాధికుణ్ణి, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఆకర్షించబడిన వ్యక్తిని. రకరకాల పరిస్థితులు కూడా నా జీవితం వెళ్ళింది. మీ గురించి ఒక చిన్న మాట చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి. నా జీవితం గురించి, నన్ను కట్టుకున్న భార్య ఇలాంటి భర్త నాకు దొరకడం నా కర్మ అనుకున్నది. కారణం ఏంటంటే నేను పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను, నా భార్య పరిశుద్ధతను ప్రేమిస్తుంది. నేను పూజించిన విధానాలు కానీ, నేను బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ నా జీవితాన్ని పరిశుద్ధంగా బతకాలని నాకు బోధించలేదు. నేను అలా బతకలేకపోయాను. భయంకరమైన పాప భూమిలో పడి శాపాన్ని అనుభవిస్తున్నాను.
రకరకాల పరిస్థితులు గుండా నేను వెళ్తున్నాను. ఏం చేశారండి మీరు చెప్పండి, ఒకసారి లిస్ట్ రాసుకుంటా ఉంటే అదంతా మీకు అవసరం లేదు. మహాపండితులు సాష్టాంగ నమస్కారం చేసిన ఆ బాలుడు, గొర్రెల కాపరులు పూజించి ఆరాధించిన ఆ బాలుడు, 6 కుటుంబాలు పాడు చేసిన ఒక స్త్రీ జీవితాన్ని మార్చిన ఆ మహానుభావుడు ఎవరో కాదు, మీ కొరకు ప్రాణం పెట్టడానికి లోక పాపాన్నంతా తన మీద వేసుకొని దేవుని గొర్రెపిల్లగా మారి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండి పంచగాయాలు పొంది వీపు సాళ్లుగా దున్నించుకొని ముళ్ళ కిరీటం పెట్టించుకొని చేతకాక కాదండి, చేతగాక చేవలేక కాదు, తాను మరణిస్తేనే మానవ పాపానికి క్షమాపణ దొరుకుతుంది గనక, తాను మరణిస్తే పాపానికి క్షమాపణ దొరుకుతుంది గనక జాగ్రత్తగా వినండి. ఏ కులం వాడికైనా, ఏ మతం వాడికైనా, ఏ జాతి వాడికైనా, ఏ రంగోడికైనా పాప క్షమాపణ దొరికి పరలోక రాజ్యం దొరకాలంటే, పాప క్షమాపణ కలిగి స్వర్గలోకాన్ని చేరాలంటే, పాప క్షమాపణ కలిగి కైలాసాన్ని చేరాలంటే మార్గం, సత్యం, జీవం నజరేయుడైన యేసు మాత్రమే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరికైనా జీవం. మనిషి అనబడిన ప్రతి ఒక్కడికి జీవం, మానవుడు అనబడిన ప్రతి ఒక్కడికి సత్యం, మానవుడైన అనబడిన ప్రతి ఒక్కడికి స్వర్గలోక మార్గం, పరలోక మార్గం. యేసు క్రీస్తు తన శరీరాన్ని చీల్చి, తన శరీరాన్ని మానవ పాపాన్ని మోసి, తన శరీరాన్ని గాయపరుచుకొని దేవాది దేవుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండి స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారి వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళి ఆ సిలువలో ఆ పాపమంతా, మానవ పాపమంతా తన మీద పడగా, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితువని నరావతారిగా ఉన్న యేసు కేకలు వేస్తూ మానవ పాప పరిహారార్థమై, మానవ లోక కళ్యాణం కొరకు, మానవుణ్ణి శాపం నుంచి విడిపించడం కొరకు, మరలా చెప్తున్నాను, ఏ కులం వాడిని, సకల జాతుల్ని విడిపించడం కొరకు, సకల జాతుల ప్రజల్ని విడిపించడం కొరకు, యమలోకానికి వెళ్ళాల్సిన మానవుడిని నిత్య రాజ్యానికి చేర్చడం కొరకు మన కొరకు భూమికి దిగొచ్చి పరలోకపు తండ్రి నీ కొరకు నా కొరకు బలియాగం అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. భయంకరమైన పాపముల కోరుకుపోయి నేను పూజించిన ఎవరు కూడా నన్ను నీతిమంతులుగా చేయలేకపోగా, నేను పట్టుకొని తిరిగిన ఎర్రజెండా నా జీవితానికి పరిశుద్ధతను కలగజేయలేకపోయింది. ఏ ఒక్కరు నా జీవితాన్ని మార్చలేకపోయారు. నేను పాపాన్ని ఆహారంగా భుజిస్తున్నాను. మంచి కుటుంబంలో పుట్టాను. తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళే, చక్కటి విద్య నేర్పించారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. కానీ పాపాన్ని ఆహారంగా భుజిస్తున్న వ్యక్తిని నన్ను విడిపించగలిగిన వాడు ఎవరైనా ఉంటే, నా జీవితాన్ని మార్చగలిగిన వాడు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయమని కేకలేశాను. కాలేజీకి వెళ్ళాక యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అంటారు, వీళ్ళంటే అదో రకంగా చూసేవాడిని, హేళన చేస్తూ మాట్లాడేవాడిని, వాళ్ళ దగ్గర బైబిల్ లాక్కొని చించేసి తగలబెట్టేవాడిని. ఎవరు నా జీవితాన్ని మార్చలేకపోగా, నేను ఆ భయంకరమైన ఊబిలో ఉన్నప్పుడు నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన ఏ గ్రంథాన్ని అయితే పలుమార్లు చించి కాల్చివేశాను, ఆ గ్రంథానికి దేవుడైన యేసుక్రీస్తు పంచగాయాలు పొందిన యేసు నా దగ్గరకు వచ్చి నిన్ను పాపపు కోతి నుంచి విడిపించగలిగిన ఒకే ఒక నిజరక్షకుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, కామ క్రోధ మోహమద మత్సరాలు లేని వాడిని, నీ పాపాన్నంతా సిలువలో మోసి భరించిన వాడిని, మరణాన్ని జయించి పునరుద్ధరణై తిరిగి లేచిన యేసుని నేను చెప్పబెడుతూ ప్రభువు నామని కనపరుచుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఆ గోతి నుంచి పైకి లాగగలను నేను మాత్రమే. నువ్వెవరు? నీవు హింసిస్తున్న యేసుని. నిన్నెప్పుడు నేను హింసించాను? నన్ను దేవుడిగా నువ్వు అంగీకరించలేదు. నువ్వు దేవుడు ఎలా అవుతావు? మా వాళ్ళు ఎవరు కదా, నీ వాళ్ళు తెలియక చెప్పలేదు. నేనే సజీవుడైన దేవుణ్ణి, నీ పాపానంతా మోయటానికి వచ్చిన వాడిని, కుల దేవుణ్ణి కాదు, మత దేవుణ్ణి కాదు, జీవితాలు మార్చగలిగిన వాడిని, సమాధానం ఇవ్వగలిగిన వాడిని, నీ కుటుంబంలో ఆశీర్వాదం కలిగించగలిగిన వాడిని, శాపాన్ని తొలగించగలిగిన వాడిని, నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడిని నేనే. నా పేరు నజరేయుడని యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నువ్వు దేవుడు ఎలా అవుతావు అని అడిగాను. ఆయన అనేక విషయాలు నాకు తెలియజేశాడు. నువ్వు చాలా మందిని పిలిచావు కదా నన్ను విడిపించమని, ఏ ఒక్కరైనా వచ్చారా అని అడిగా. రాలేదన్నాను. ఎందుకంటే వాళ్ళు విడిపించలేరు. విడిపించగలిగిన వాణ్ణి, విమోచించగలిగిన వాణ్ణి, శుద్ధి చేయగలిగిన వాణ్ణి నేను మాత్రమే. నా పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక ప్రశ్నలు అడిగాను. నా కులం మారుస్తావా అన్నాను, మార్చనన్నాడు. మతం మారుస్తావన్నాను, మార్చనన్నాడు. జాతి మారుస్తావా, మార్చను. ఇంటి పేరు మారుస్తావా, మార్చను. తల్లిదండ్రులు మారుస్తావా, మార్చను. మరి ఏం మారుస్తావు? నీ హృదయాన్ని నాకు ఇస్తే నీ హృదయాన్ని మారుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శాపాన్ని తొలగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నీవు చనిపోతే వెళ్ళే రాజ్యాన్ని మారుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజైతే నా కుడి చేతిని పంచగాయాలు పొందు రక్తం స్రవిస్తూ ఉన్న యేసు నా దగ్గరకు వచ్చాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏం కావాలి నీకు నన్ను రక్షించాలంటే, నన్ను క్షమించాలంటే నీకేం కావాలని అడిగాను. పండ్లు కావాలా, కొబ్బరికాయలు కావాలా, ఏం కావాలని అడిగాను. నువ్వు ఏమి ఇవ్వనవసరం లేదు, ఉచితంగా నేను రక్షిస్తాను. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించను. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించాను. మరలా అడిగాను, కులం మారుస్తావా అన్నాను. నీ కులం నీతో కట్టుకొని పోరా, నీ కులం నేను మార్చడానికి రాలేదన్నాడు. నా ఇంటి పేరు మారుస్తావా, చక్కటి ఇంటి పేరు నాది, నా ఇంటి పేరు మారుస్తావా అన్నాను. నేను మార్చను అన్నాడు. మరలా అడిగాను, ఏం మారుస్తావని. నీ జీవితాన్ని మారుస్తాను, నీ శాపాన్ని తొలగిస్తాను. ఎప్పుడైతే ఆ మాట విన్నానో ఒక్కసారి ఆలోచించాను. ఎలాగో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను కదా, ఎలాగో నా భార్య నా కొరకు ఆత్మహత్య చేసుకోపోతుంటే ఆమెను బతిమల ఇంటికి తీసుకొని వచ్చాను కదా, ఎలాగో నేను కూడా చనిపోదాం, ఇంకెందుకు అందరితో ద్వేషించబడి అసహించబడి నేను ఎందుకు బతకాలనుకుంటున్నాను కదా. ఒక్కసారి ఈయనకి నా చేతిని చూద్దాం అనుకున్నానండి. ఒక్కసారి ఈయనకి నా చెయ్యి చూద్దాం అనుకున్నాను. అనుకున్న వెంటనే ప్రభువా నన్ను క్షమించమని నా కుడి చేతిని ఇచ్చాడండి. అలాగే పైకి లేగాడు. తాను చిందించిన రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేశాడు. పరిమళ వాసనగా మార్చి మీ ముందు నిలబెట్టాడు. చెవులు కొడుతూ ప్రభు నామని కనపరుచుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం మారింది నా జీవితంలో? చెడుతనంతో నిండిన నా హృదయం పరిశుద్ధమైన హృదయంగా మారింది. సమాధానం, నా కుటుంబంలో సమాధానం కలిగింది. నా పిల్లలు నన్ను చూసి భయపడిపోయే నా పిల్లలు నన్ను దగ్గరకు వచ్చి కౌగిలించుకోవడం ప్రారంభించారు. నేను ఆ రోజు చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిన నేను ఈ రాత్రి నిద్రించిన ఈ రోజున పరలోకం, స్వర్గం, కైలాసం, ఏ పేరుతో పిలవండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని ఆ రాజ్యాన్ని ఉచితంగా ప్రభువా నన్ను క్షమించమని ఎప్పుడైతే అన్నానో, కులం మార్చలా, మతం మార్చలా, జాతి మార్చలా, ఇంటి పేరు మార్చలా, నువ్వేం చదువుకున్నావు అని అడగలా, నీ తల్లిదండ్రులు ఏం చదువుకున్నారని అడగలా. నేను పాపిని ప్రభువా అనగానే నా జీవితాన్ని పరిశుద్ధపరిచి నాకు గొప్ప ఆశీర్వాదాలు నేను ఆరాధిస్తున్నా, మీరు సేవిస్తున్న ప్రభు అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు కులదేవుడు కాదు, యేసు మత దేవుడు కాదు, యేసు సకల జాతులకి దేవుడు. మానవుడని పిలువబడే ప్రతి ఒక్కడికి దేవుడని ఈ రాత్రి నేను ప్రేమతో చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. యేసుని కులదేవుడిని చేస్తున్నారు కొందరు బుద్ధిహీనులు. యేసు మా కులదేవుడు అంటున్నారు కొందరు బుద్ధిహీనులు. యేసు ఎవరి కులదేవుడు కాదు, ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడు, పాపాన్ని ఒప్పుకుంటే క్షమించే దేవుడు, పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, స్వర్గాన్ని ఇవ్వగలిగిన వాడు, సమాధానం ఇవ్వగలిగిన వాడు, భారాన్ని తొలగించగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి భారాన్ని తొలగించే యేసు గనుకనే భయంకరమైన పాప భారాన్ని మోస్తూ శాపాన్ని అనుభవిస్తున్న నా జీవితాన్ని మార్చాడు. నా జీవితాన్ని మార్చి మీ ముందు సాక్షిగా నిలబెట్టాడు. మీరు నమ్ముకున్న యేసు ఆషామాషి దేవుడు కాదు, తమాషా దేవుడు కాదు. అందరికి ఒక దేవుడు, మాకొక దేవుడు అనే దౌర్భాగ్య స్థితిలో ఏ ఒక్కరు ఉండకూడదని కోరుకుంటున్నాను. మీరు నమ్ముకున్న యేసు మిమ్మల్ని కొండ మీద కట్టబడిన పట్టణాల వల్లే వెలిగించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీరు నమ్ముకున్న దేవుడు మీ పాప భారాన్ని తొలగించగలడు. మీరు నమ్ముకున్న దేవుడు మీ రోగ భారాన్ని తొలగించగలడు. మీరు నమ్ముకున్న దేవుడు సాతాను కట్ల నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన సాతాను కట్లతో, పాపపు కట్లతో బతుకుతున్న నా బ్రతుకుని, కట్టబడిన గాడిదలాగా బతుకుతున్న నా బ్రతుకుని నా ప్రభు అయిన యేసుక్రీస్తు విప్పాడు.
ఆ యేసు గాడిదనైన నా మీద కూర్చొని ఈరోజు మీ మధ్యకు పంపించాడు. ఆమెను హల్లెలూయా. ఈరోజు నా భుజాల మీద ఎవరున్నారో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తున్నాడు. ఆమెను హల్లెలూయా. ఆ యేసు మీ భుజాల మీద ఎక్కాలని ఆశపడుతున్నారా? ఆ యేసు మీ భుజాల మీద ఉండాలని ఆశపడుతున్నారా? ఈ రాత్రి ఆ యేసుని మీ ఇంటికి తీసుకోపోవాలని కోరుకుంటున్నారా? మీ కులం మిమ్మల్ని రక్షించలేదండి. ఎవడైనా కులాన్ని బట్టి నేను యేసు ప్రభు బిడ్డనంటే అది పొరపాటు. యేసు కులదేవుడు కాదని మరొకసారి చెప్తున్నాను. అదే అజ్ఞానంలో ఉన్న వ్యక్తిని నేను, అదే ఆలోచనలో ఉన్న వ్యక్తిని. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, ఎవ్వరూ విడిపించలేని నన్ను, నేను కులదేవుడని దూషించిన వాడు, నేను మత దేవుడని దూషించిన వాడు, అసలు దేవుడే కాదని వాదించిన వాడు, ఇశ్రాయేల్ దేశంలో కమ్యూనిస్ట్ నాయకుడని యేసుని గురించి వాదించిన వాడు, అలాంటి వ్యక్తిని ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, ఈ గ్రంథం సత్యవేదం, పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథంలో ఉన్న వాక్యం పరిశుద్ధుడైన దేవుడు వాక్యమని ధైర్యముగా ప్రకటించడానికి కారణం, శాపగ్రస్తమైన నా జీవితాన్ని మార్గము సత్యము అయిన యేసు మార్చిన దాన్ని బట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజున సత్యాన్ని ఇంకా ఎరుగుకుంటుంటే యేసే మార్గం సత్యం అని గుర్తించగలిగితే యేసుకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆమెను హల్లెలూయా. కారణం ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన పూజార్హుడు, ఆయన వందనము చేయబట్టు అర్హుడు ఆయన ఒక్కడే. మీరు యేసుకు దండం పెట్టే పరిశుద్ధత కలుగుతుందంటే, ఈ రోజున మీకు పరిశుద్ధత కలగాలన్నా, పవిత్రత కలగాలన్నా, ఆశీర్వాదం కలగాలన్నా, ఆనందం కలగాలన్నా, సమాధానం కలగాలన్నా పరిశుద్ధుడు, పూజార్హుడు, నేను ప్రకటిస్తున్నా, మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు చపట కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెను హల్లెలూయా. ఆయన దగ్గరికి రండి, ఆయన మీ పక్షంగా అద్భుతం చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇంకా రక్షకునిగా అంగీకరించి ఉండకపోతే ఈ రాత్రి ఇదే అనుకూల సమయమని, ఇదే రక్షణ దినమని ఇంతకుముందు దైవజనులు ప్రార్థించినట్లుగా ఒక్కసారి నా వైపు కన్నులెత్తి చూడండి. ఒక్కసారి ఈ రెండు చేతులు పైకెత్తండి. సరే, మీ కన్నులు మూయండి. ఆకాశం వైపు కన్నులు ఎత్తండి. ఒక్కసారి యేసుక్రీస్తు ఎవరో మీకు తెలుసుకున్నారు కదా. ఒక దుర్మార్గుణ్ణి, హింసకుణ్ణి, దూషకుణ్ణి, పాపులలో ప్రధానమైన నా జీవితం, విలువలేని నా జీవితాన్ని, కులపరంగా ఇంటి పరంగా విలువ ఉంది కానీ మానవత్వం లేని మనిషిగా ఉన్న నా జీవితాన్ని, నా బంధువుల మధ్యలో విలువ లేని జీవితాన్ని జీవించిన నన్ను, నేను ద్వేషించిన యేసుక్రీస్తు, నేను దూషించిన యేసుక్రీస్తు, నేను అవమానపరిచిన యేసుక్రీస్తు నా జీవితాన్ని ఎలా మార్చాడో మీరు విన్నారు.